హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకులు. నమస్తే అండి. నమస్తే సార్. ఈ ఏదైతే 2 రోజుల పాటు కలెక్టర్ల సమావేశం, ఐపీఎస్ అధికారుల సమావేశం, రాష్ట్రం ఇప్పుడు ఒక సరైన టీం వచ్చింది అన్నటువంటి చంద్రబాబు గారి స్పీచ్ ఎలా చూస్తారు? సాయి గారు, బేసిక్గా చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఏదైనా ఒక ఈవెంట్ కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ కానీ ఏమి ప్రారంభించినా అదే కొత్తగా, అదే ఎవరో చేయనట్టుగా, ఇదే అందరికీ మోడల్గా ఉండే ప్రయత్నం ఒకటి చేస్తుంటారు. వారి ప్రయత్నం వారు చేయొచ్చు, కానీ దాన్ని అంటే మీటింగ్స్ నిర్వహణను కూడా ఒక అద్భుతం వాటిగా చెప్పే ప్రయత్నం చేయడం, ఆ వేదిక నుంచి కూడా ప్రతిపక్షాలని తను చెప్పదలుచుకున్న విమర్శలు చేయడం అనేది మొదటి నుంచి ఉన్న అలవాటు. మొన్న సమావేశం కూడా దానికి కొనసాగింపుగానే చూడాలి. బేసిక్గా ఈసారి ఐఏఎస్ ఐపీఎస్ల నియామకాల్లో కొత్త తరం వచ్చింది. అంటే జనరల్గా మనకు ఆల్రెడీ గతంలో పనిచేసే వాళ్ళు వీళ్ళతోనే పెట్టారు. ఇప్పుడు వీళ్ళు న్యూ టీమ్, దాదాపు సగం జిల్లాలకి కొత్త, అంటే ఫ్రెష్గా ఎస్పీలుగా వచ్చారు. ఇంకొక సగం జిల్లాలకి అప్లికేషన్ చేశారు అటు ఇటుగా. అంటే కొత్త టీము, యాంగ్ టీము. కలెక్టర్లు కూడా దాదాపు కొత్త టీం వచ్చింది. ఖచ్చితంగా ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి వారికి దిశానిర్దేశం సరిగ్గా చేస్తే ఇలా చేయాలనే తపన ఉండే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఎక్కువ మంది ఉంటారు. అంటే స్టార్టింగ్లో అంటే వాళ్ళ నుంచి మంచి ఫలితాలను ఆశించవచ్చు. కానీ అక్కడ కూడా కొంత అతిశయోక్తు రాజకీయ అంశాలన్నీ ప్రస్తావిస్తే, బట్టి మామూలుగా మనకు తెలుసు ఎప్పుడు కూడా పొలిటికల్ అఫైర్స్ అన్నీ కూడా విత్ ఇన్ ద సీఎంఓ వరకే మాట్లాడుకుంటారు. కలెక్టర్ వరకు తీసుకుంటే ఉదాహరణకు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది. మెడికల్ కాలేజ్ విషయంలో ఒకటి, గత ప్రభుత్వ రంగంలో తీసుకురావడం 50% సీట్లు, అదేవిధంగా ఈ సెల్ఫ్ సబ్సోర్టింగ్ కోర్సులు గవర్నమెంట్లో మేనేజ్మెంట్ చేయడం, ఇది ఒక విధానంగా తీసుకున్నారు. మీరు ఆ స్థానంలో ప్రైవేటు పార్ట్నర్షిప్ తీసుకురావాలనుకున్నారు, ప్రైవేట్ యాజమాన్యం యొక్క అజమాయిషికి తీసుకురావాలనుకున్నారు. ఇది ఒక పాలసీ డెసిషన్. దాన్ని మీరు సమర్థించుకోవచ్చు, పెద్ద తప్పు కూడా కాదు. ఎందుకంటే ఏ విధానంతో ముందుకెళ్ళాలి దేశం అనే దాని పట్ల ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు. మీకు కూడా ప్రైవేటీకరణ పట్ల అనుకూలంగా ఉంటే తీసుకోవచ్చు, అది చెప్పండి, అభ్యంతరం లేదు. కానీ ఈ జిగ్జాగ్ చేసేసి గత ప్రభుత్వం అసలు ఏమీ చేయలేదన్నట్టు, సాధ్యం కానట్టు కొత్తగా చేస్తే కలెక్టర్లు కదా, సాధారణ ప్రజలకి అర్థమైపోతుంది, వాళ్ళు వెళ్ళి చూపిస్తున్నారు, మన కళ్ళ ముందు అనిస్తున్నాయి. ఇట్లా చేసేస్తే ఏమవుతుందంటే కలెక్టర్లకు ఒక రాంగ్ మెసేజ్, అంటే ఈయనిచ్చే మెసేజ్ కాదు, వాళ్ళు మనం ఏమైనా మాట్లాడచ్చు అని మీకు రేపు అదే రిపోర్ట్ మీకు గడిస్తారు కదా. కాబట్టి పొలిటికల్ మేనేజ్మెంట్ కోసం కలెక్టర్ల మీటింగ్లో నేరుగా ప్రస్తావించడం అనేది కొంచెం అంత సవ్యంగా లేదనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా కలెక్టర్లు రెగ్యులర్గా మీటింగ్ వేయడం అనేది మంచిదే. ప్రభుత్వ పాలసీలు ఎప్పటికప్పుడు చెప్పుకోవడానికి, ప్రజలకు చెప్పుకోవడం ఉపయోగపడుతుంది. చంద్రబాబు గారికి మొదటి నుంచి ఉన్న ఆ అలవాటు, తను రాజకీయంగా చెప్పదలుచుకున్నది లేదా ప్రత్యర్థుల మీద చెప్పడం అన్నీ కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లోనే చెప్పేస్తుంటారు. అది నిన్న కూడా జరిగింది. ఇక్కడ సాధారణంగా మనం ప్రజల చేత ఎన్నికయ్యేటటువంటి ప్రజాప్రతినిధులు, ఆ తర్వాత ప్రభుత్వం, ఇదంతా రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పరిపాలన సిస్టమ్ ఉంటుంది. కానీ రాజకీయ పరిపాలన అన్నటువంటి పదం మొదట్లో ఈ ప్రభుత్వం ఏర్పడినప్పుడు చెప్పారు. ఇప్పుడు కూడా ప్రజాప్రతినిధులతో మాట్లాడుకుని వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళండి, మనది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్తున్నారు. ఈ పొలిటికల్ గవర్నెన్స్ ఫలం ప్రయోజనం వచ్చిందా, నష్టం వచ్చిందా, రాష్ట్రానికి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రానికి ఏమొచ్చిందో తెలియదు, కానీ తెలుగుదేశానికి మాత్రం బాగా తలనొప్పులు చేస్తూ ఉంది. మళ్ళీ ఆయన తెలుసు కూడా మళ్ళీ పొలిటికల్ గవర్నెన్స్ చెప్తున్నాడు. పొలిటికల్ గవర్నెన్స్ నడుస్తుంది, పొలిటికల్ పార్టీ నాయకత్వం నడుస్తున్న ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్సే ఉంటుంది, అది మాటలు తప్ప ఇంకోటి ఏం కాదు. కానీ పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? మీరు ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని కలెక్టర్లు ఏం చేయాలి? కలెక్టర్లు అనేది ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే పాలనాపరమైన నిర్ణయాలు, విధానపరమైన నిర్ణయాలు మరియు ఫైనాన్స్ కేటాయింపు, ఇవన్నీ కూడా హెడ్ క్వార్టర్లో జరిగిపోతాయి. అక్కడ మీ ఎమ్మెల్యేలని, మీకున్నటువంటి పొలిటికల్ టీంని ఇన్వాల్వ్ చేసుకోండి. దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఏ జిల్లాకి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, ఏ రంగానికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలి, దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అవన్నీ పాలసీ మ్యాటర్స్ని మీరు ఇంప్లిమెంటేషన్ చేసే అథారిటీ ముందుగానే సీఎంఓ జనరల్గా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్తోనే పనిచేస్తుంది. ఎవరో ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, మీ పొలిట్ బ్యూరో ఉంటుంది, మీ పార్టీ ఉంటుంది, ఎమ్మెల్యేలు ఉంటారు, అందరూ చర్చించుకొని మీటింగ్ చేసుకుని ఇట్లాంటి ఒక పాలసీ తీసుకొస్తారు. అక్కడ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ చేసుకోండి. కానీ మీరు చెప్పింది ఎగ్జిక్యూటివ్ చేసే వ్యవస్థ దగ్గర కూడా పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అంటే ఎట్లా? ఎందుకంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ తీసుకునే వాళ్ళు కాదు, ప్రభుత్వం తీసుకున్న విధాన నిర్ణయాల్ని గ్రామ స్థాయి వరకు ఇంప్లిమెంట్ చేసే ఓ ఎగ్జిక్యూటివ్ బాడీ కలెక్టర్లు. అక్కడ పొలిటికల్ గవర్నెన్స్ ఏంటి, అక్కడ ఎమ్మెల్యేల ఇన్వాల్వ్మెంట్ ఏంటి అనేది ఇక్కడ వాళ్ళు మాట్లాడుకోండి అంటే వాళ్ళు చెప్పింది ఏమని చెప్పడం ఇండైరెక్ట్గా. సరే, వారి ఉద్దేశం ఏదైనా కావచ్చు, కిందకి అర్థమయ్యేది అదే కదా. లోకల్గా ఎమ్మెల్యేలతో అంటే దానికి చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే, మీరు ఒకసారి ఐఏఎస్ అయిపోతే 30 ఏళ్ళు ఉంటారు,
మేము ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి జనం దగ్గరికి వెళ్ళాలి, మా ముద్ర ఉండాలి కదా. ఇప్పుడు ఉదాహరణకు ఒక తిరుపతి నియోజకవర్గం ఉంటుంది, చంద్రగిరి నియోజకవర్గం ఉంటుంది. ఆ నియోజకవర్గంలో కలెక్టర్లు, ఎంఆర్ఓలు, ప్రభుత్వ అధికారులు, అక్కడ లోకల్ ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేను లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జో చెప్పినట్టు ఇంటా ఉన్నట్టు, అంటే జరిగే విషయాలు ఏదైతే ఎగ్జిక్యూటివ్ జరుగుతుందో ఆ ఎగ్జిక్యూటివ్ మన ముద్ర ఉండేట్టుగా, అంటే ఆ లోకల్ ఉన్న తెలుగుదేశం పార్టీ లీడర్ ముద్రగా ఉండి జరిగిపోతే ప్రజలతో అసోసియేట్ అవుతారు. రేపు అలా ఎలక్షన్స్ పోతే మాకు ఆ సహాయం చేశాడు కదా, ఓటేసాడు అనే ధోరణితో పోతున్నట్టు నాకు అర్థం అవుతా ఉంది. కానీ అది కరెక్ట్ కాదంటున్నాను. ఎందుకు కరెక్ట్ కాదని తెలుగుదేశానికి కూడా లాభం లేదు. ఎందుకంటే ఈరోజు ఎగ్జిక్యూటివ్ చేసే కలెక్టర్లు రోజువారీ యొక్క పనులతో ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ కారు సాయి గారు. పాలసీ మ్యాటర్స్గా ఇప్పుడు ఉదాహరణకు రాజధాని, పోలవరం, పెన్షన్స్, ఇవి మేజర్ రోల్ పోషిస్తాయి ఎలక్షన్స్లో. అంటే ప్రజలు ప్రభుత్వ పాలసీ విధానాలు, నిరుద్యోగులు ఏదైతే పాలసీలుగా ఇంప్లిమెంట్ అవుతాయో టీచర్లకి, లేకపోతే డిఏలు, ఇవన్నీ ఎమ్మెల్యేలు చూసి ఇచ్చేది ఏమి లేదు. ఇవన్నీ బాగుంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిని పెట్టినా గెలిపించేస్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పరిపాలన విధానం తీసుకొచ్చినాడు, అది నచ్చలేదు, ఆయన అటు మార్చాడు ఇటు మార్చాడు, మొత్తం ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరినంటే వాళ్ళు పెట్టారు, కొత్త వాళ్ళు పెట్టారు, అందరూ గెలిచిపోయినారు. ఇక్కడ ఏమని చెప్తోంది, ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీ ప్రజల మన్ననలు పొందితే అభ్యర్థిని చూడకుండా పార్టీని, ప్రభుత్వాన్ని చూస్తున్నారు. 90%, ఒక 10% అభ్యర్థిని కూడా చూస్తారు. కానీ 90% మీ పాలనతో ముడిపడి ఉన్నప్పుడు దానికి ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మీ పార్టీ ఎవరిని పెట్టి వాళ్ళు గెలిపిస్తుంది. అలా కాకుండా కోఆర్డినేట్ చేసుకోండి, రేపు మళ్ళీ ఎన్నికలకు పోవాలి కదా, ఆ మొఖాలే చూపించాలి కదా అంటే పూర్తిగా కలెక్టర్లు నిజాయితీగా పనిచేసే వాళ్ళు కొంత నైరాశ్యం వచ్చేస్తుంది. చేతివాటం ప్రదర్శించే ఐఏఎస్లు దీన్ని బాగా ఉపయోగించుకుంటారు. ఎట్లా పైన సిగ్నల్ వచ్చింది, కింద వాళ్ళతో కోఆర్డినేషన్ అంటే ఎట్ట పడితే అటు చేస్తారు. కిందలో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా మా పార్టీ ఆ గెర్రలు గీసుకొని మాల్ ప్రాక్టీస్ కూడా రెండుకోండి. అల్టిమేట్గా ప్రభుత్వాన్ని వస్తుంది. ఏ పొలిటికల్ గవర్నెన్స్ ద్వారా మీరు మీ పార్టీని ప్రజల్లో లైవ్లీగా ఉంచాలని, లాభ పొందాలని ప్రభుత్వం ద్వారా ప్రతి సహాయము, ప్రతి ప్రయత్నము మా ఎమ్మెల్యే, మా పార్టీ ద్వారా జరిగిందని ముద్ర వేయాలనుకుంటూ చూస్తున్నారు చూడు. ఆ ముద్ర ఈ 1 yearలో వేయకపోగా వేసుకున్న ముద్ర ఏంటంటే మొత్తం ఎమ్మెల్యేలు ఇష్టారాజ్యంగా చేస్తున్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు 20 మందితో 30 మందితో మాట్లాడినట్టు, కొన్ని పత్రికలు 40 మందితో మాట్లాడినట్టు, అద్దులు దాటినట్టు మీరే చెప్తున్నారు. ఎందుకు అద్దులు దాటుతారు? కలెక్టర్లు, ఎంఆర్ఓలు వాళ్ళు చెప్పినట్టు వింటా ఉంటే అద్దులు దాటుతారు. రూల్ ప్రకారం పెట్టుకుంటే అద్దులు దాటేదానికి స్కోప్ మీ ఎమ్మెల్యేలకు ఉండదు కదా. కాబట్టి అద్దులు దాటుతున్నారని ఒక పక్క మీరే మాట్లాడతారు, మీ పత్రికలు రాస్తాయి, వాళ్ళు ఇంకో చోట వాళ్ళందరినీ అద్దుల్లో చేర్చుకుని అంటున్నారు. ఈ మల్టిపుల్ కారణాల రీత్యా ఈ కలెక్టర్లకు ఇస్తున్నటువంటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ తెలుగుదేశం పార్టీకి నష్టం చేస్తాం తప్ప లాభం అయితే చేయట్లేదు. ఈ యూరియాకి సంబంధించి ఓ పక్కన రాష్ట్రం అంతా గగ్గోలెత్తడం, దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. అటు లోకల్గా ఉన్నటువంటి అగ్రికల్చర్ అసిస్టెంట్లు మొన్ననే యాజిటేషన్ చేసి శ్రీకాకుళం దగ్గర అది రాజకీయ పార్టీ, అదే అధికార పక్షానికి సంబంధించినటువంటి నాయకులు మా కోసం ఒక 50 బస్తాలు పెట్టు, మేము చెప్పిన వాళ్ళకి వరకు 50 బస్తాల్లో ఈ మిగతా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదని చెప్పడం అన్నటువంటి పాయింట్ వాళ్ళు ఆరోపిస్తూ వచ్చారు. ఇటు చంద్రబాబు గారు దాన్ని అంతా ఏ ప్రాబ్లం లేదు అన్నారు, అంతా బాగానే ఉంది. అయితే ఇదే టైంలో 800 రూపాయలు ఒక్కొక్క రైతుకి ఇస్తాము, ఎవరైతే దీనివల్ల క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఎరువుల్ని తగ్గించితే అంటున్నారు. ఇది సందర్భోచితమేనా? రెండవది, పబ్లిక్లో ఏదైతే న్యాచురల్ ఫార్మింగ్ వైపు పెరుగుతున్నటువంటి సందర్భంలో విజనరీ అయినటువంటి చంద్రబాబు గారు ఒక మంచి ఆలోచన చేయడం కోసం ఈ పని చేస్తున్నారు అనుకోవాలి. రెండు ఉన్నాయి దీంట్లో. ఒకటి, ఒక దూరదృష్టి ఆలోచించుకొని మనకు ఎరువులు వీటి వల్ల వరి ధాన్యాలు కావచ్చు, ఆహార ధాన్యాలపైన నెగిటివ్ ప్రభావం పడుతుంది. ప్రకృతి సేద్యం అనేది ఇప్పుడు కొత్తగా మనం ఎప్పటి నుంచో వస్తుంది, దాన్ని పెంచాలి. మన ఉదాహరణకు సేద్యం చేసేటప్పుడు మా చిత్తూరు జిల్లా భాషలో అంటే ఆకులు అలుములు వేసుకొని తొక్కి వాటి ద్వారా ఎరువులుగా తయారు చేసుకొని పోతుంటాం, అది మంచి ఫార్మింగ్ అవుతుంది. ఇట్లాంటిది ఉంటాయి. ఇట్లాంటిది ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ పూర్తిగా నీరు గారిపోయి చెట్ల నుంచి వచ్చే వీటి కాకుండా ఇవి ఎక్కువ యూరియాలు, ఫాస్ఫేట్ ఇవి వచ్చేస్తున్నాయి ఎక్కువ. దానివల్ల ఏమవుతుంటే క్యాన్సర్ అనే కాదు, ఆహార ధాన్యాలపైన మంచి ప్రభావం చూపట్లేదు, ఆరోగ్య సమస్యల కోసం దారితీస్తా ఉంది అనేది ఒక వాస్తవం. అయితే ప్రభుత్వం ఈరోజు నిజాయితీగా చెప్పాల్సింది ఏంటి సాయి గారు, ఫస్ట్ ఏమని నేను కలెక్టర్ మీటింగ్ కొనసాగింపు చూడండి. ఫస్ట్ యూరియాలపైన వైసీపీ వాళ్ళు ఆందోళన చేసినారు, చేస్తే అది పేక్ రైతులు, వైసీపీ రైతులు. ఫస్ట్ స్టెప్, అసలు సమస్య లేదు, లేని సమస్యను సృష్టిస్తున్నారన్నారు. మళ్ళీ మెల్లిగా సమస్య పరిష్కారం కోసం సీరియస్గా ప్రయత్నిస్తున్నాం అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంత్రి ఏమో మేము 2 లక్షల టన్నులు ఇచ్చేసామని ఒక పక్క చెప్తున్నాడు. రెండో వైపు కలెక్టర్ల సమావేశంలో ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, మీరు చేస్తున్నటువంటి నిర్వాహకులు నాకు చెడ్డ పేరు వస్తుంది అన్నాడు. అంటే ఎక్కడో తప్పు జరుగుతుంది అన్నట్టే కదా. అంటే కలెక్టర్లు మీరు సరైన సప్లై చేసేస్తే కలెక్టర్లు సరిగ్గా చేయలేదా? మీరు క్వశ్చన్లో ప్రస్తావించినట్టుగా
కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేసి కొన్ని బస్తాలు మా కోసం పెట్టండి, మేము చెప్పిన వాళ్ళకి ఇమ్మని చెప్తున్నారు అనే వార్తలు ఏదైతే వస్తున్నాయి, ఇవన్నీ చూడండి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క దుష్ప్రభావాలే కదా ఇవన్నీ. కాబట్టి దీంట్లో మల్టిపుల్ ఉన్నాయి. ఒకటి పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ దుష్ప్రభావాల వల్ల వీళ్ళు అజమాయిషీ కృత్రిమంగా జరుగుతూ ఉందనేది ఒకటి కనిపిస్తోంది. రెండోది సమస్య ప్రారంభం రోజు పేక్ రైతులు, ఇప్పుడేమో కలెక్టర్ల కారణంగా మాకు చెడ్డ పేరు వస్తూ ఉంది. ఏది కరెక్ట్, అది కరెక్ట్, ఇది కరెక్టా అంటే సమస్య ఏదైనా ప్రతిపక్షం వస్తే సమస్యను అడ్రస్ చేయడం, పరిష్కరించేదానికి ప్రయత్నం చేయడం, ల్యాబ్స్ ఏదైనా ఉంటే పరిష్కరించేదానికి శ్రద్ధ కన్నా ఏదైనా ప్రతిపక్షం అడిగితే వెంటనే వాళ్ళ మీద నిందలేసేయడం, ఇది అబద్ధం అని చెప్పడం, ఈ ధోరణి అనేది ప్రభుత్వాన్ని డిఫెన్స్లో నెడతా ఉంది. ఇది ఫస్ట్ ప్రభుత్వం మార్చుకోవాలి. ఎంత సమస్య ఉంటే అంత సమస్య పరిష్కరించాలి. మీరంటే యూరియాకి సంబంధించినంత వరకు ప్రభుత్వం ఇప్పుడు నిజాయితీగా చెప్పాల్సింది, ఒకవేళ మీ ఉద్దేశం అదే అయితే మెల్లమెల్లగా యూరియాని కానీ లేకపోతే మందులు కానీ తగ్గించాలి వ్యవసాయంలో, సేద్యంలో అనేది ప్రభుత్వం అభిమతం అయితే అది డే 1 నుంచి చెప్పండి అంటున్నా. అందువల్ల కొంత ఉత్పత్తి తగ్గించాం, కొనుగోలు తగ్గించాం, వీరాలు సహజంగా తగ్గుతాయి, ఒక బస్తా వేయాల్సినటువంటి చోట హాఫ్ బస్తా వేస్తే బెటర్, ఇది చైతన్యం చెప్పి అది చెప్పండి. అందువల్ల తక్కువ ఇస్తాం రైతుకి అని చెప్పండి. ఈరోజు రైతు చెప్తా ఉండేది మాకు దొరకలేదని, తక్కువ దొరుకుతామని చెప్పట్లా. తక్కువ దొరుకుతా ఉందని చెప్తే అది చెప్పచ్చు కదా. ఒక రైతుకి మీరు హాఫ్ బస్తానే వాడండి, ఒక ఎకరాకి ఇంతకుముందు ఫుల్ బస్తా వాడుతూ ఉన్నారు, ఇది నష్టం సేద్యానికి ఆరోగ్యానికి అని చెప్పే క్రమంలో తగ్గినాయంటే సరే, దాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలు కొంత కోపంగా ఉన్న మనలాంటి వాళ్ళు అర్థం చేసుకోండి, ఫ్యూచర్ భారతదేశం అని చెప్పచ్చు. కానీ అది మల్టిపుల్గా కనపడుతుంది. సమస్య వచ్చినప్పుడు ఇది చెప్పడం ఏంటి? నిజానికి ఇట్లాంటి సాయి గారు చైతన్యపరిచి ప్రజల్ని వీటికి దూరంగా చేయాలంటే ఒక అడ్వాన్స్డ్గా వెళ్ళాలి ప్రభుత్వం. ఇప్పుడు చంద్రబాబు గారు 47 విజన్ అనే గురించి 24 ఎందుకు మాట్లాడుతున్నాడు? ఈ రోజు నుంచి పునాదులు వేస్తే 47 పోతామని కదా. మళ్ళీ యూరియాల స్థానంలో ప్రకృతి సేద్యం చేయాలంటే డే 1 నుంచి చైతన్యం గారు ఇంకా ఎక్కువ చేయాలి. ఎందుకంటే మాకు యూరియాలు ఇవ్వకపోగా మళ్ళీ ఈ నీతులు చెప్తారా? ఎవరు ఇష్టపడరు సాయి గారు. గతంలో మారుగా ఆకులు అవన్నీ వేసి తొక్కి వాటిని నానబెట్టి చేసేది కష్టం, మేము కూడా చిన్నప్పుడు చూసాం. కానీ దానికన్నా యూరియా కొట్టేస్తే పని అయిపోతుంది అనుకుంటారు. కానీ దీన్ని మార్చాలంటే మరింత చైతన్యం కనిపించాలి. మీరు మొదటి నుంచి చైతన్యం కనిపిస్తే ఈరోజు యూరియా తగ్గడానికి కారణం అదని చెప్తారు. తగ్గిందానికి కారణం ఇది తీసుకొచ్చి పెట్టేస్తే నష్ట నివారణ కోసం చేసినట్టుగా అవుతుంది. మంచి ఉద్దేశం కూడా సక్సెస్ఫుల్ ఫలితాలు ఇవ్వదు. రైట్. ఈవేళ ప్రభుత్వం చెప్తున్నటువంటిది పబ్లిక్ నుంచి ఫీడ్బ్యాక్ ఎప్పటికప్పుడు తీసుకుంటున్నాం. ఆ తీసుకుంటున్న వాటిలో అన్ని శాఖల్లో కూడా మెరుగైన ఫలితాలే కనిపించినాయి. పెన్షన్లలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, అట్లాగే మధ్యాహ్న భోజనంలో ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, అన్న క్యాంటీన్లో సంతృప్తిగా ఉన్నారు. అయితే హోమ్, రెవెన్యూ అట్లాగే మున్సిపల్ శాఖల్లో కొంత సంతృప్తి తక్కువ ఉంది. అక్కడ కూడా అబోవ్ 50% ఉంది, కానీ కొంత వీటితో పోల్చుకుంటే అక్కడ కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఎక్కువ ఉంది అన్నటువంటిది బాబు గారు చెప్తుంది. దాన్ని ఎలా చూస్తారు? దగ్గర దీంట్లో పాక్షికంగా మనం అంగీకరించాల్సింది ఏంటంటే పెన్షన్స్ 4,000 ఇవ్వడం కానీ, ఒక సంవత్సరం తర్వాత అయినా సరే తల్లికి వందనం ఇవ్వడం కానీ, ఒక సంవత్సరం ఇవ్వకుండా ఆపినటువంటి అన్నదాత సుఖీభవ కానీ, ఏదైతే సంక్షేమ పథకాలు 1 year తర్వాత ఇచ్చిన 2 పథకాలు డే 1 నుంచి ఇస్తున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్, వీటి కాకుండా అన్న క్యాంటీన్లు కావచ్చు, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, లేదా ఈ దీపం పథకాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఏదైతే వీటిలో ఈ లబ్ధిదారుల్లో ఖచ్చితంగా సంతృప్తి ఉంది. దాన్ని ఎవరు కాదని లేదు. దాన్ని ప్రత్యేకించి ఫీడ్బ్యాక్ తీసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదు. ఎందుకంటే అది సంక్షేమ పథకాలు కొంత తగ్గాయి, 2 లక్షలు 3 లక్షలు తీసేశారు. ఈ వికలాంగుల పెన్షన్ విషయంలో కొంత స్క్రూటినీ చేసే క్రమంలో ఇబ్బందులు వస్తున్నాయి. వాళ్ళు అసంతృప్తి ఉంటారు. కానీ పొందిన వాళ్ళ వరకు సంతృప్తి ఉంది. సంతృప్తి అంటే ఓకే ప్రభుత్వం మాకు ఇస్తా ఉందని. ఆ సంతృప్తి 2 రకాలు. ఒకటి ఫైనాన్స్ సంతృప్తి అయితే ఉంటుంది, పొలిటికల్ సంతృప్తి కూడా ఉండాలి. జగన్మోహన్ ఆ సంతృప్తి చూశారంటే జగన్ గారి పాలన ఇంకా బెటర్ సంతృప్తి కనపడింది కదా. సంక్షేమ పథకాలు ఇంటింటికి ఇవ్వడం, గడప గడప పేరుతో ప్రతిసారి పోవడం. కానీ ఆ సంక్షేమ పథకాలు వచ్చిన సంతృప్తే ఓట్లుగా మారుంటే జగన్ గారు ఓడిపోయే పరిస్థితి వచ్చింది కదా, మంచి మెజార్టీ గెలిచి ఉండాలి. కానీ జరగలే. అంటే మనిషి మీద కేవలం తాను ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక పరమైన సంతృప్తి కన్నా మానసికంగా, రాజకీయంగా కూడా సంతృప్తి కలగాలి. అంటే ఇతర పరిపాలన అంశాలు కూడా తోడవుతాయి. కాబట్టి అది కాలం నిర్ణయిస్తుంది, ఇప్పుడే చెప్పలేము. కానీ ఈ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఖచ్చితంగా ప్రభుత్వానికి లబ్ధిదారులు సంతృప్తి ఉంది, అది మనకు కూడా కనిపిస్తూ ఉంది. ఇది మొదటి అంశం. రెండో అంశం అసంతృప్తి ఉన్నది ఏంటి? మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఇతర హోంశాఖ వాటికి సంబంధించి మాట్లాడుతారు, రెవెన్యూ శాఖ మాట్లాడుతున్నారు. ఇక్కడ రెవెన్యూ శాఖ సర్వాంతర్యాన్ని, అంటే ఆ ఎంఆర్ఓ వ్యవస్థ, ఆర్డీఓ వ్యవస్థ ఏదైతే రెవెన్యూ ఉందో భూములకు సంబంధించి కానీ గ్రామీణ సమస్యలన్నింటి కూడా ఇదిలో లబ్ధిదారులు, ఈ వెల్ఫేర్ స్కీమ్ లబ్ధిదారులు కూడా ఉంటారు. ఆ విషయాన్ని మర్చిపోలేము. అన్నదాత సుఖీభావ ఉంది, రైతులందరికీ రెవెన్యూతో ముడిపడుద్ది. అదేవిధంగా తల్లికి వందనం ఉంది. ప్రజలు గ్రామస్తులు చాలా మంది తల్లికి వందనంలో ప్రభుత్వ రెవెన్యూతో ముడిపడి ఉంటుంది, లా అండ్ ఆర్డర్తో ముడిపడి ఉంటుంది. మున్సిపాలిటీలో
మున్సిపల్ శాఖ యొక్క వ్యవహార శైలి కావచ్చు, నగర అభివృద్ధి కావచ్చు, రోడ్లు నిర్వహణ కావచ్చు, ఇతరత్ర అంశాలు ముడిపడి ఉంటాయి. వీటిలో స్కీమ్ పొందే వాళ్ళు ఉంటారు, వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఈ అసంతృప్తి దానికి తోడైందంటే ఈ సంతృప్తి దాని ఏది అప్పర్ హ్యాండ్ తీసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇంతవరకే వీళ్ళు పరిశీలించారా? చాలా అసంతృప్తి ఉన్న ఉద్యోగుల గారి పరిస్థితి ఏంది? ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కారణం ఏంటంటే సిపిఎస్ స్థానంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ జగన్ గారు తీసుకొస్తాను చెప్పడం, దాన్ని తీసుకురాకపోవడం, తర్వాత జిపిఎస్ గ్యారంటీ పెన్షన్ తీసుకొచ్చాడు. దాంట్లో అది ఏకాభిప్రాయం లేకపోయినా ఇప్పుడు అది కూడా పోయింది. ఇప్పుడు దాన్ని రద్దు చేసేసినారు, జియోని, గెజిట్ని. ఇది కొత్తదేమని చెప్పట్ల, ఇంతవరకు ప్రారంభంగా చేయాలి ఆ ప్రక్రియ. మరోవైపు జగన్మోహన్ రెడ్డి గారు ఐఆర్ ఇచ్చాడు, అప్పుడు అధికారం వచ్చినప్పుడు. ఇలా ఐఆర్ ఇలా పిఆర్సీ కమిషన్ జగన్ గారు వేసి దాన్ని రద్దు చేసేసినారు. రద్దు చేసినప్పుడు పోనీ ఐఆర్ ఇచ్చారా? ఐఆర్ ఇలా. డిఏలు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు ఒకటి ఇలా. కాబట్టి ఉద్యోగస్తుల్లో వ్యతిరేకత కన్సాలిడేట్ అవుతా ఉంది, ఇది ఒక వాస్తవం. అదేవిధంగా పట్టణ ప్రజల్లో కూడా వ్యతిరేకత వస్తూ ఉంది. జగన్ గారికి 3 ఏళ్ళలో వచ్చి ఇది మొదటి సంవత్సరం వచ్చింది. కారణం ఏంటంటే ఈ బిహేవియర్, ఎమ్మెల్యేల పనితీరు, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్, హోంశాఖ గందరగోళాలు, రోజు మాట్లాడాలు, ఈ అరెస్టులు, ఇవన్నీ అరెస్టుల లోపల జరుగుతున్న మంచి అట్లు కాదు. అరెస్ట్ కోసం అరెస్ట్ చేస్తున్నారా? తప్పు ఒప్పుల సంగతి దేవుడెరుగు. అరెస్ట్ కోసం అరెస్ట్ చేస్తున్నారని ప్రహాసనంగా మాడడం, ఈ రెడ్ బుక్ థియరీలు, ఈ మాట్లాడాలు, ఎమ్మెల్యేల పట్ల వస్తున్నటువంటి వ్యతిరేకత, ఇవన్నీ కూడా అర్బన్ ఏరియాలో బాగా ప్రభావం పడుతుంది. కాబట్టి రెండూ ఉన్నాయి. కేవలం మున్సిపల్ అడ్మినిస్ట్రేషనే కాదు, ఇవి కాదు, ఉద్యోగ బృందంలో, నిరుద్యోగ బృందంలో కూడా ఇప్పుడే అసంతృప్తి వచ్చేసేదో అయిపోవడం లేదు. కానీ కొంత నిరాశ, నైరాశ్యం అయితే కనబడుతోంది. మల్టిపుల్గా అయితే ఈ రోజుకుంది. మరి నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది బట్టి ఆధారపడు. వివేక హత్య కేసుకు సంబంధించినటువంటి అంశంలో తాజాగా సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, అందులో ఎస్పెషల్లీ ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ మీరు పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ ఉంటే 10 ఏళ్ళు పడుతుంది అన్నటువంటి మాట. దాంతోపాటుగా తను ఏ డెసిషను తీసుకోకుండా, ఇది సిబిఐ విచారణ ఇంకా కొనసాగించాలా లేదా అన్నటువంటిది, కానీ అది వాస్తవంగా సిబిఐ కూడా కోర్టు చెబితే విచారిస్తాను అంటోంది, అదనంగా విచారణ. అది ఇక కింద కోర్టుకు వదిలిపెట్టాడు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు సుప్రీంకోర్టులో రెండు, ఒకటి సిబిఐ మేము ఛార్జ్ షీట్ వేసేసాం, మా విచారణ పూర్తి అయిపోయింది అని కోర్టుకి చెప్పేసింది. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కూడా ఉంది కాబట్టి. రెండు, మీరు ఇంకా మేము చేసేసాం, ఇంకా చేయమని చెప్పడానికి లేదు కదా, చేసేసాం, మా పని పూర్తయింది, మీరు ఏమైనా ఫర్దర్ ఆదేశాలు ఇస్తే పాటిస్తామని చెప్పారు. అది ఫార్మాలిటీ అనుకుంటున్నాను. సిబిఐ వరకు వాళ్ళ వాదనలు చూస్తుంటే మేము చేయాల్సిన విచారణ పూర్తి చేసాం, మేము వచ్చిన నిర్ధారణకు వచ్చేసాం, ఆ ఛార్జ్ షీట్లో ఉన్నదని కన్ఫర్మ్ అవుతారు. ఇప్పుడు సునీత గారు లేవనెత్తుంది ప్రధానంగా అవినాష్ రెడ్డి గారు కావచ్చు, ఇతరులు కావచ్చు, బెయిల్ రద్దు చేసి వాళ్ళని మరింత విచారించాలి, ఒక రకంగా పర్సనల్ టార్గెట్గా వెళ్తున్నారా అనిపిస్తుంది నాకు అక్కడ, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో. దీన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. విచారణ పూర్తయిన తర్వాత బెయిల్ రద్దు అనే ప్రస్తావన ఉండదు. సుప్రీంకోర్టు బెయిల్ రద్దుకి సంబంధించి మాత్రం ఒక విస్పష్టమైనటువంటి మాటే చెప్పింది. బహుశా నిన్న సుప్రీంకోర్టుతో అవినాష్ రెడ్డి గారికి పెద్ద రిలీఫ్ పొందినట్టుగానే భావిస్తాను నేను. ఎందుకంటే ఈ దశలో మేము అట్లాంటివి ఇవ్వలేమని చెప్పారు, బెయిల్ రద్దు అనేది. ఎందుకంటే విచారణ పూర్తి అయిపోయింది కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా ట్రయల్ కోర్టు మీద ఉంది. ట్రయల్ కోర్టుకు వదిలారు. ఏది, ఒకవేళ మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉన్నా, ఇంకా విచారణ కొనసాగించాల్సిన పరిస్థితి ఉందని మీరు భావిస్తే మీరు ట్రయల్ కోర్టు పోయి వాదన చేసుకోనని. అంటే ట్రయల్ కోర్టులో వాదన చేసుకునేదానికి వాళ్ళ స్కోప్ అయితే వచ్చింది. అయితే ట్రయల్ కోర్టు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల యొక్క ప్రభావం కూడా పడుతుంది. ఎందుకంటే వీటి బెయిల్ ఈ దశలో రద్దు చేయాల్సిన అవసరం లేదని విస్పష్టంగా ప్రకటించింది. కాబట్టి ఇంకా బెయిల్ జోలికి ట్రయల్ కోర్టులో సాధ్యం కాదు. విచారణకు సంబంధించినంత వరకు సిబిఐ చాలా కాన్ఫిడెంట్గా మేము విచారణ పూర్తి చేసాం, మీరు ఏదైనా ఆదేశిస్తే చేస్తామని చెప్పారు. కాబట్టి సుప్రీంకోర్టు ఆ విషయం చెప్పకుండా ట్రయల్ కోర్టుకు వదిలేసిందంటే విచారణలో భాగంగా మీరు ఏమైనా ఫర్దర్ విచారణ ఏమైనా కావాలనుకుంటే చూడండి అంటే, ఖచ్చితంగా ఇప్పుడు సునీత గారు ఇప్పుడు ఛార్జ్ షీట్లో వేసిన అంశాలు నిర్ధారణ కాకుండా ఇంకా అదనపు నిర్ధారణ కావడానికి ఈ ఉన్న అవకాశాలు ఇవి, ఈ అనుమానాలు, వీటన్నిటిని కూడా కేవలం మాకుంది కాబట్టి మేము అవినాష్ రెడ్డి గారి పేరు చెప్తున్నాం కాబట్టి ఎక్స్ఐ పేరు చెప్తున్నట్టు వాళ్ళందరినీ విచారణ తీసుకునే జనరల్ వాదంతో కుదరదు. లేదా రాజకీయ వాదనలు, మనం లోపల పాయింట్లు ఏం పెడుతున్నారో మనకు తెలియదు. కానీ బయటికి సునీత గారు కానీ శర్మిల గారు లాంటి వారు మాట్లాడింది ఎంపీ ఎలక్షన్స్, దాంట్లో ఆధిపత్యం, గతంలో మున్సిపల్ జడ్పీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి, గత పరిణామాలు, ఇవన్నీ చెప్తున్నారు బయటికి. ఇవి విచారణకు పనికొస్తాయి నేనైతే అనుకోను. రాజకీయ విచారణకు పనికొస్తాయి కానీ కోర్టుల విచారణకి సెట్ అవుతుంది అనుకోని ఈ ఆర్గ్యుమెంట్. కాబట్టి సునీత గారు ఏమైనా ఇప్పుడు చేసిన విచారణ నిర్ధారణకు అదనంగా బయట వాళ్ళు చెప్తున్న విషయాలైతే ట్రయల్ కోర్టు కూడా దాన్ని తీసుకుంటుందని అనుకోవట్లేదు. సాయి గారు టెక్నికల్ ఎవిడెన్స్ ఏమైనా ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో విచారిస్తే వీళ్ళు ఈ మిగతా వాళ్ళు దొరుకుతారు, ఇక్కడ తప్పు జరిగింది అనే నిర్ధారణకి ఏమైనా వాదిస్తే అప్పుడు ట్రయల్ కోర్టు ఏమన్నా ఆ వైపు విచారించమని సిబిఐ కోర్టు చెప్పొచ్చు. కానీ సుప్రీంకోర్టు
ఆ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ట్రయల్ కోర్టు తొందరగా ఒక 6 వారాలు ఎంత టైం ఇచ్చినట్టున్నారు, ఈ లోపల తీసుకోమని చెప్పి చేయొచ్చు. కానీ నేనైతే సుప్రీంకోర్టులో వచ్చిన ఆర్గ్యుమెంట్లు, వచ్చిన ఫలితాలు చూస్తే బెయిల్ అనేది జోలికి ఇంక వెళ్ళదు. ఇంకా ట్రయల్స్లో అవినాష్ రెడ్డి గారి పాత్ర ఏంటి, వాటి ఆర్గ్యుమెంట్లు అవన్నీ తేలిన తర్వాత తేలుతుంది. ఇంకా డైరెక్ట్గా కేసు యొక్క ఫలితమే తప్ప ఇంకా మధ్యలో బెయిల్ రద్దు కానీ లేకపోతే అరెస్ట్ కానీ ఇంకా జరగదు. ఒకవేళ కేసు మళ్ళీ అదనంగా విచారించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా ట్రయల్ కోర్టు. కానీ జనరల్గా సాయి గారు సుప్రీంకోర్టు లెవెల్లో ఉన్న ఈ కేసుని, వాళ్ళు డెడ్ లైన్ పెట్టిన కేసుని మళ్ళీ కింద కోర్టులో మేము ఏదైనా చెప్పుకోదలుచుకుంటే చెప్పుకోండి పోయి అన్నారే తప్ప ఇంకొక మాట అనలేదు. కాబట్టి ఈ స్థాయిలో సుప్రీంకోర్టు వచ్చిన తర్వాత ట్రయల్ కోర్టు ఫర్దర్ విచారణకు పోతుందని అయితే నేనైతే అనుకోవట్లేదు. కాబట్టి ఇది విచారణ ఇంకా కొత్తగా పోదు, వేగవంతంగా ట్రయల్స్ జరిగే అవకాశం ఉంది. బెయిల్ అయితే రద్దు అయ్యే పరిస్థితి అయితే కానీ ఇంకోటి కానీ జరిగే అవకాశాలు అయితే కనిపించలేదు. ఒక రకం పెద్ద రిలీఫ్ అయితే అవినాష్ రెడ్డి గారికి వచ్చినట్టుగానే చూడాలి. మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మీరన్నట్టే, పీపీపీ అనేది ఒక విధానం, లేదా ప్రభుత్వంది ఒక విధానం, ఎవరి వాదన వాళ్ళకుంది. కానీ ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే జగన్ హయాంలో కాదు, అది అంతకుముందే చంద్రబాబు గారి టైంలోనే అనుమతులు తెచ్చారు. జగన్ ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. ఆ తర్వాతన చివరికి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేదు, కేవలం 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎక్కడ వదిలేశాడు. అవి ఇప్పుడు భారం కాబట్టి, ఇవాళ ఖర్చుల ప్రకారం ఎక్కువ కాబట్టి అవి ప్రైవేట్ వాళ్ళకి అదే ప్రైవేట్ కూడా కాదు, అది ప్రభుత్వపు ఆజిమాయిషీలో ప్రైవేట్ నడుపుతుంది అనేటటువంటి పాయింట్ చెప్తున్నా. దీన్ని ఎలా చూడాలి? సాయి అంటే ఒక తప్పుని కవర్ చేసుకోవడం కోసం 100 తప్పులు చేయడం అంటారు కదా, దీన్ని అంటారు. స్టార్టింగ్ ఏం చెప్పారు, అసలు బిల్డింగ్లే, అసలు కాలేజీలే కట్టలేదు. ఒక కాలేజీ కూడా కట్టకుండా 17 మెడికల్ కాలేజ్ మేము అనుమతి తీసుకుని అబద్ధాలు చెప్తున్నారు. 2, కొంతమంది క్షేత్రస్థాయిలో మంత్రులు పోయి కొంతమంది పరిశీలించడం, హోంమంత్రి గారు డెమో ఇవ్వడం, ఇవన్నీ జరిగినాయి 2వ దశలో. 3వ దశలో వైసీపీ వాళ్ళు ప్రతి మెడికల్ కాలేజీకి వెళ్ళి చూపిస్తున్నారు ఇది మెడికల్ కాలేజ్ అని. దీంతో ఏమవుతుంది ప్రభుత్వం నిజానికి హోంమంత్రి గారు, అక్కడ సబిత గారు, బహుశా అనంతపురం జిల్లా, వీళ్ళిద్దరు కానీ ఇట్లా డెమో ఇవ్వను అంటే వైసీపీ మంత్రులకి, మాజీ మంత్రులకి, వైసీపీ నాయకులకి అవకాశం ఉంటుంది. అదే రైట్లీ సాడ్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు, పొద్దుటూరు ఆయన, థ్యాంక్స్ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాడు. అంటే మమ్మల్ని ఇవన్నీ చూపించారు, మా జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేసినాడా మాకే తెలియదు, చూపించే అవకాశం మీ ద్వారా వచ్చాను, ధన్యవాదాలు అని చెప్పినాడు. అది నిజం కూడా. కాబట్టి ఈ కాలేజీలన్నింటినీ చూపించారు. ఇప్పుడు ఏమవుతోంది, ఎట్లా కాలేజీలు ఉన్నాయి, మన రాజమండ్రిలో ఏమో చూసారు, తెలుగుదేశం నాయకుడు చూపించి ఇది మా దగ్గర నుంచే స్టార్ట్ అయింది అన్నారు. మరి మొదట ఆ మాట చెప్పుండొచ్చుగా. ఇప్పుడు 17 మెడికల్ కాలేజీలకు సంబంధించి జగన్ది ఏమీ లేదు, ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకొచ్చాం. 17 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ పర్మిషన్ మేమే తీసుకొచ్చాం గతంలో 14 నుంచి 19 వరకు. జగన్మోహన్ రెడ్డి గారు అన్నింటినీ విధ్వంసం చేసినట్టు ఈ 17 కాలేజీలు కూడా కట్టకుండా విధ్వంసం చేసి పెట్టాడు. రావడం మళ్ళీ మేము స్టార్ట్ అయ్యేసరికి డబ్బులు లేవు, కాబట్టి ప్రైవేటీకరణ అంటే కనీసం వినడానికన్నా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో ఏమీ లేదు, అసలు పర్మిషన్ తీసుకొచ్చాడు అనే దాన్ని కమిటీ అయిపోయినారు. 17 కాలేజీలు పర్మిషన్ తీసుకొచ్చి సరిపోతున్నా, వైడీడ కట్టలేదు. తర్వాత డెమో, తర్వాత ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నారు. రేపే అనుకుంటాను అన్ని మెడికల్ కాలేజీల దగ్గర నిరసన ప్రదర్శనలు చేయబోతున్నారు వైసీపీ విద్యార్థి యోజన విభాగం. దాంతో మరింత పెద్దదవుతుంది. ఇప్పుడు సబిత గారు, అనంతపురం జిల్లా, సబిత గారు అట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా, అనిత గారు అట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టకుండా చేతనే ఉంటే రోజా గారికి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం, లేదా ఉషా చరణ్ గారికి చూపించే అధికారం వస్తుందా? అంటే ఒక 5-6 బ్లాక్లు ఉంటే ఏ బ్లాక్ అయితే కింద కట్టరో ఆ బ్లాక్ కడికి పోయేసి ఇదే ఉండేది, ఇక్కడ నుంచి దూకితే చచ్చిపోతారా అని మాడితే ఆమె కట్టిన బిల్డింగ్ ఏడొచ్చి దూకుదురా అని చెప్పింది. కానీ ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? కాబట్టి నేను ప్రారంభంగా చెప్పినట్టు, నేనైతే గవర్నమెంట్ సెక్టార్లోనే మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ వైద్యశాల, ప్రాథమిక విద్య ఉంటే బాగుంటుంది అని భావిస్తాను. బట్ నా వాదనతో మీరు ఏకీమించాల్సిన అవసరం లేదు. లేదా జగన్ గారి వాదనతో ఏకీమించాం. మేము ప్రైవేటీకరణ మా విధానం అండి, ప్రైవేటీకరణలో విధానం తీసుకొచ్చినా సరే మేము ప్రజల ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం, ఇది మా విధానం అని చెప్పండి, అభ్యంతరం లేదు. అందులో భాగంగా ఇస్తున్నాం, ఈ డబ్బులు మెయింటైన్ చేయలేము. ఈరోజు సరే చంద్రబాబు గారు ఆ విషయం చెప్పారు, ఈరోజు కట్టేస్తాం, మళ్ళీ సంవత్సరం 1,500 కోట్లు ఇవ్వాలి కదా వీటి మెయింటెనెన్స్ కోసం, అంత డబ్బులు మా దగ్గర లేవు, ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యం కాదు, ప్రైవేట్ రంగంలో కూడా మెరుగ్గా ప్రజలకు అనుకూలంగా చేస్తాము, ఇది మా విధానం అని చెప్తే దాన్ని సమర్థించే వాళ్ళని సమర్థిస్తారు. కానీ ఉల్టాగా కట్టలేదు, కట్టారు, తర్వాత లేవు, మళ్ళీ ఇప్పుడు మేమే తీసుకొచ్చాం, దేన్ని నమ్మాలి ప్రజలు? కాబట్టి మెడికల్ కాలేజీల విషయంలో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ పొలిటికల్గా ఆత్మరక్షణలో పడిపోయింది. ఆత్మరక్షణలో పడిపోయి నుంచి ఇప్పటికైనా రైట్లీ రియాక్ట్ కాకుండా మళ్ళీ ఏదైతే కొత్త విధానం తీసుకొస్తే, ఈరోజు వైసీపీ వాళ్ళు అందరూ వెళ్తున్నారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశంలో పోయి మెడికల్ కాలేజీ దగ్గర పోయి ఇది మా దగ్గర వచ్చిందన్నారు, మా దగ్గర వస్తే కొనసాగించని అంటారు ప్రజలు. ఇప్పుడు వైసీపీ వాళ్ళు చూపించేది కొంత కనపడతా ఉంది, అధికార పార్టీ వాళ్ళు చూపించారనుకోండి అంటే మెడికల్ కాలేజీలు ఉన్నట్టేగా. కాబట్టి 5 మెడికల్ కాలేజీల్లో 2వ సంవత్సరం విద్యా సంవత్సరం జరుగుతూ ఉంటే ఇంకా కట్టలేదంటే ఏమనాలి?
సాగర్ ఒక ఇంపార్టెంట్ విషయం డిబేట్ నడవాలి ఈరోజు రాష్ట్రంలో. నేను తిరుపతిలో ఉంటాను కాబట్టి మీకు కూడా గుర్తుంటుంది అనుకుంటా. ఐఐటి, ఐజర్ రెండు ఏర్పేట దగ్గర వచ్చినాయి. అసలు 2 ఏళ్ల క్రితం అది సొంత బిల్డింగ్లో గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు. ప్రారంభమైన సాగర్ 2 కాలేజీలు, ఐఐటి, ఐజర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పేటలో స్టార్ట్ అయినాయి. కానీ దాదాపు అది ఇనాగ్రేషన్ చేసిన 3-4 ఏళ్ల పాటు తిరుపతిలో ఉన్నటువంటి చదలవాడ ఇంజనీరింగ్ కాలేజీలో ఐఐటి, శ్రీరామ ఇంజనీరింగ్ కాలేజ్, బహుశా ఆయన రామిరెడ్డి గారి కాలేజీలు మీకు తెలుసు కరకంబాల్లో ఉంటాయి. 3-4 ఏళ్ళు వీటిలో జరిగాయి క్లాసులు. మొత్తానికి బిల్డింగ్ కూడా స్టార్ట్ కూడా చేయలేదు. అరే ఐఐటి కొంత బిల్డింగ్ లేదు కాబట్టి మేము కట్టమంటే మళ్ళీ కొత్తగా పర్మిషన్ వస్తుందా? కాకపోతే మళ్ళీ ఆ బిల్డింగ్ సొంత బిల్డింగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఐజర్ పోయింది. అంతకుముందు 3-4 ఏళ్ళు ఒక విద్యార్థి వెళ్ళిపోయినాడు కాలేజీల నుంచే. ప్రైవేట్ కాలేజీలో నడిచినాయి తిరుపతిలో, మళ్ళీ ఇప్పుడు సొంత కాలేజీలో పోయినాయి. దానికి భిన్నమైందా? ఎయిమ్స్ అట్టే నడుస్తుంది కదా. కాబట్టి ఇది పొరపాటు ద్వారాని ఖచ్చితంగా ప్రభుత్వం ఇవన్నిటిని ఆలోచన చేయకపోతే మీ విధానం ఏంటో చెప్పుకోండి, దాన్ని కన్విన్స్ చేసుకోండి. అంతే ప్రైవేటీకరణ, ప్రభుత్వ సెక్టారా, అంతే తప్ప అటు ఇటు కానీ భాష వాడుకుంటే మొదటి కోసం. రైట్. అమరావతి నిర్మాణానికి సంబంధించి దుష్ప్రచారాలు పెంచుతున్నది అధికార పక్షం. ఇప్పుడు అమరావతికి సంబంధించి మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ వైఖరిది అన్నటువంటి విషయాన్ని చెప్పడం, ఇటు వీళ్ళు వచ్చేటప్పటికి అమరావతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, మళ్ళీ రోడ్డు పక్కన పెట్టడం, ఇట్లాంటివన్నీ కూడా ఇంతకుముందు కూడా మాట్లాడినటువంటి మాటలే. అక్కడ ఖచ్చితంగా అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధిస్తుంది అన్నటువంటి వాదన ఎలా చూస్తారు? సాగర్, మీరు ఆ వాదన సమర్థించుకోండి, అభ్యంతరం లేదు. మీరు పాత ప్రాజెక్ట్ని సమర్థించుకోండి, ఆ ప్రాజెక్టే అద్భుతాలు చేస్తామని చెప్పండి, అభ్యంతరం లేదు. అయితే పొలిటికల్గా దూరదృష్టి ఉన్న ఏ పార్టీ అయినా చేయాల్సింది. ఈరోజు 3 రాజధానుల కాన్సెప్ట్తో వైసీపీ ఉన్నింది. 3 రాజధానుల కాన్సెప్ట్లో విశాఖపట్నం, కర్నూలు, విజయవాడ 3 కార్యాలయాలతో ఉన్నారు. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక ప్రకటన చేసినారు ఒక ప్రైవేటు మీడియా డిబేట్లో. ఆయన చెప్పింది ఏంటి? ఆడ ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ ప్రయారిటీ అంతా చెప్పుకుంటా నేషనల్ హైవేకి ఆనుకొని ఉన్నటువంటి విజయవాడ, గుంటూరు మధ్య అడ్మినిస్ట్రేషన్ కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటే ఒక పని అయిపోతుంది కదా, మళ్ళీ కంటిన్యూ ప్రాసెస్ జరగాలి. రామకృష్ణారెడ్డి గారు ప్రకటన చేశారు. ఒక ప్రకటన అంటే మాట్లాడారు. దాన్ని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఏముంటుంది, ఒకవైపు ఏమో ఇది తప్పుడు అంటే దాన్ని డైరెక్ట్గా వ్యతిరేకించలేక పెడతామని చెప్తే దాన్ని ఇండైరెక్ట్గా డిస్టర్బ్ చేయడం అని చెప్పే ప్రయత్నం ఒకటి చేస్తున్నారు. రెండోది మిమ్మల్ని నమ్మము అని మాట్లాడుతున్నారు. ఈ రెండూ తప్పు అంటున్నాను. మొట్టమొదటి అంశం వైసీపీ కానీ స్టాండ్ కానీ తీసుకున్న వెంటనే వైసీపీని వాళ్ళ చట్టంలో లాక్కోవాలి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా. ఎందుకంటే ఇది సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రకటన కాదు. మీకు గుర్తుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు శంకుస్థాపనకు వచ్చినప్పుడు జగన్ గారు ఇట్లాంటి ప్రకటన చేసినాడు. రామకృష్ణారెడ్డి గారు ఎప్పుడు కూడా సొంత ప్రకటనలు చేయడు. ఆయన చాలా జగన్మోహన్ రెడ్డి గారు లాయల్టీగా ఉండే పర్సన్. ఆయనతో విభేదించే అంశాలు ఉండొచ్చు చాలా మందికి. బట్ ఆయన జగన్ గారు మనసే ఎగిరి పనిచేస్తే ఆయన సొంత కవిత్వాలు చెప్పడు. కాబట్టి జగన్ గారు ఆ ప్రకటన చేసినాడు, ఇది కట్టుకుంటూ పోతుంది కదా, దాని కొనసాగింపే రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది. కాబట్టి ఇట్లాంటి ఒకటి వచ్చినప్పుడు 3 ప్రాంతాల్లో 3 రాజధానులు అనుకునే పార్టీ కాస్త ఈ హైవే చుట్టూ కట్టుకోండి అంటే ఒక అడుగు చాలా అడుగు వెనక్కి వచ్చినట్టే కదా. వాళ్ళు రేపు నిలబడతారు పక్కన పెడదాం వచ్చినట్టు కదా. వెంటనే బాధ్యత గల పార్టీ ఏం చేయాలి? వెల్కమ్ చెప్పాలి. మీరు కనీసం 3 రాజధానుల నుంచి పక్కకు వచ్చారు, సంతోషం. ఈ నేషనల్ హైవే విజయవాడ 100 కిలోమీటర్లు దాటి విజయవాడ వరకు వచ్చినారు, విజయవాడ మంగళగిరి వరకు వచ్చినాడు. కానీ ఇంకా మీరు మాట్లాడుకుని ఇంకా రండి అయ్యా మా దగ్గరికి అని చెప్పి అలగండి, బాగుంటుందేమో. రెండో సాయి గారు, ఇది ఎన్ని ఏళ్ళ ప్రాజెక్టు? 3 ఏళ్ళ ప్రాజెక్టా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు ప్రాజెక్ట్ అది. మీరు ఎన్ని ఏళ్ళు ఉంటారు అధికారంలో? ఖచ్చితంగా 4 ఏళ్ళు అయితే గ్యారంటీ. 3-6 ఏళ్ళు ఇంకా 4 ఏళ్ళు లేదు. ఈ 3-6 ఏళ్ళు ఎంత చేయగలరో అంత చేయండి. తర్వాత ప్రభుత్వం కూడా కొనసాగించాలి కదా. జగన్ గారు వచ్చినా కొనసాగించాలి. ఇరిటేట్ చేస్తా మిమ్మల్ని మేము నమ్మము, మీరు మారద్దండి అన్నట్టుగా మాట్లాడితే ఎట్లా? కాబట్టి ఖచ్చితంగా వైసీపీ తీసుకున్న స్టాండ్ని ప్రిన్సిపల్గా స్వాగతిస్తూ, తర్వాత మీరు అనుకున్న దాన్ని అనుకూలంగా రండి అని, అవసరమైతే ఇన్ని అడుగులు వెనక్కి వచ్చారు కదా, అఖిలపక్షం వేయండి. మంగళగిరి అంటున్నారు కదా, ఆల్రెడీ ఇంత చేయటం మళ్ళీ స్టార్ట్ చేయండి. ఈరోజు అఖిలపక్షం వేసి వైసీపీ ఒకటే కదా హైవే అంటున్నది. మీరు మిగతా పార్టీలు ఏముంటాయి చూడండి. ఇప్పుడు సిపిఐ, సిపిఎం, బీజేపీ, జనసేన అందరినీ ఒక మీటింగ్ పెడితే అందరూ చంద్రబాబు గారి ప్రాజెక్టే కరెక్ట్ అని ఎంతమంది చెప్తారు? ఒకసారి లెక్కలు తీయండి. ఎంతమంది జనసేన మారలేదా? బీజేపీ వైఖరి మార్చుకునేది లేదో కూడా తెలియదు ఇప్పటికీ. 2 రాజధానులు, కర్నూలు డిక్లరేషను, పవన్ కళ్యాణ్ గారి ఐవీఆర్ కృష్ణారావు ఎవరి రాజధాని అమరావతి పుస్తకావిష్కరణ, ఇవన్నీ చూసినప్పుడు అనేక అనుమానాలు ఉన్నాయి. కాబట్టి వైసీపీ తీసుకున్న స్టాండ్ని తెలుగుదేశం ప్రభుత్వం పార్టీ స్వాగతిస్తూ మీ వైఖరికి రమ్మని చెప్పి రిక్వెస్ట్ చేయండి, జరిగేది జరుగుతుంది. అట్లా కాకుండా మీరు అట్లే ఉన్నాను అన్నట్టుంటే అది అమరావతి ప్రాజెక్టుకి నష్టం తప్ప వైసీపీకి కాదు. రైట్. ఫైనల్గా ఒక్కటి చెప్పండి, పులివెందులతో పాటుగా 11 అసెంబ్లీలకి ఉప ఎన్నికలు రాబోతున్నాయా? ఎందుకంటే స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఇద్దరు కూడా మరొకసారి జగన్ని అసెంబ్లీకి రమ్మంటాం, ఎమ్మెల్యేల అసెంబ్లీకి రమ్మంటాం,
రెండవది జీతాలు ఎందుకు ఇవ్వాలి అన్నటువంటి ప్రశ్నతో పాటుగా 60 రోజులు రాకపోతే అనర్హత వేటు ఖాయం అన్నటువంటి ప్రకటన నేపథ్యంలో జగన్తో పాటుగా ఎమ్మెల్యేలు మనసు మార్చుకుని అసెంబ్లీకి వస్తారా, లేదా వీళ్ళందరూ కూడా ఉప ఎన్నికలకు సిద్ధమవుతారా? సాయి గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి వ్యూహాత్మక నిర్ణయం నా దృష్టిలో ఖచ్చితంగా ఆయన అసెంబ్లీకి పోవాలి. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఆయన చాలా స్ట్రాటజిక్గానే వెళ్తున్నాడు, వెళ్ళకపోవడానికి కూడా. ఈరోజు స్పీకర్ గారు తిరుపతిలోనే లోక్సభ స్పీకర్ గారిని ఉద్దేశించి ఒక మాట అన్నారు. ఈ రకంగా అసెంబ్లీలు ఆబ్సెంట్ అవుతుంటే వారిపైన చర్యలు తీసుకునేందుకు ఒక సమగ్రమైన చట్టం తీసుకురావాలనే మాట కూడా ఒక మాట అన్నాడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇక్కడ రెండు వ్యూహాలు వారికి లీక్ అయిందో లేకపోతే ఊహించుకున్నారు. జగన్ ఏమైనా వస్తాడేమో వచ్చే సమావేశాలకి ఆయన ఊహల్లో ఉన్నారు. దాంతో పొరపాటున ఆయన వచ్చినాడు అనుకో అసెంబ్లీకి. ఎందుకు వస్తున్నాడంటే జడ్పీటీసీ పులివెందులో ఓడిపోయారు కాబట్టి, రేపు రాకపోతే డిస్క్వాలిఫై అయిపోతే మళ్ళీ వెనక్కి వస్తుంది. పులివెందుల ఎమ్మెల్యే కూడా ఓడిపోతాడు కాబట్టి భయపడి వస్తున్నాడు. అంటే వస్తే ఇది ఈ లాజిక్ అనమాట, రాకపోతే ఇది అన్యాయం అక్రమం అని మాట్లాడు. రెండు తప్పు కదా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ట్రూ టెక్నికల్గా మాట్లాడుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరియు మిగతా 10 మంది మొత్తం 11 మంది మీద డిస్క్వాలిఫికేషన్ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేయాలన్నా ఇంకా 1.5 year పడుతుంది సాయి గారు. ఇంకా 1.5 year పడుతుంది. ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి అంటున్నాను, చేస్తారని నేను అంటున్నాను. ఎందుకు ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి మరియు వాళ్ళందరూ కలిసి వరుస ఆబ్సెంట్ అయింది కేవలం 13 రోజులే, 2 వారాలే. ఎందుకంటే లాస్ట్ ఇయర్ గవర్నర్ ప్రసంగం ఒకవేళ గవర్నర్ ప్రసంగం కుదరదండి అని అన్నారనుకోండి, 20 రోజులు అవుతుంది, 22 రోజులు అవుతుంది సాయి గారు. ఎందుకంటే మొదటి సమావేశానికి అందరూ సంతకాలు పెట్టారు, వచ్చారు, ప్రమాణిపోయింది. తర్వాత 4 రోజులు ఒకటి, 7 రోజులు ఒకటి, 14 రోజులు ఒకటి, మొత్తం 25 రోజులు జరిగింది. 25 రోజుల్లో గవర్నర్ ప్రసంగానికి వచ్చి సంతకం పెట్టారు. ఒకవేళ దాన్ని లెక్కలో అది లెక్కలో తీసుకోవాల్సిందే, అది వాళ్ళ ఇష్టం కాదు. వరుసగా 60 రోజులు ఆబ్సెంట్ అయితేనే ఉంది. మళ్ళీ గవర్నర్ ప్రసంగం నుంచి అయితే 14 రోజులు, ఏమి తీసుకోము అంటే 25 రోజులు లోపు ఉంది. ఇంకా ఎన్ని రోజులు ఆబ్సెంట్ కావాలని నా కోరిక కాదు. ఇంకా 30 రోజులు పైన ఆబ్సెంట్ అయితే కానీ డిస్క్వాలిఫికేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేయలేరు అంటున్నాను. అప్పటికి ఎన్ని ఏళ్ళు అవుతుంది ప్రభుత్వం వైఎస్ గారు? 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు 1.5 year అయిపోయింది. ఇంకో 1.5 year, 1.5 yearకి 35 రోజులు సమావేశం, 30 రోజులు జరిగితే ఇంకో 1.5 year 35 రోజులు జరుగుతుంది, 60 రోజులు. ఆ వరుసగా ఆబ్సెంట్ అయితే అప్పుడు డిస్క్వాలిఫికేషన్ సమస్య ఎదుర్కొంటారు. కాబట్టి డిస్క్వాలిఫికేషన్ సమస్య ఎదుర్కోవడానికే ఇంకా 1.5 year పడుతుంది. వీళ్ళ వయసు 3 ఏళ్ళు అయిపోతుంది. ఇది ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా హైకోర్టులో పిటిషన్ వేశాడు. ఏం వేశారు? నన్ను ప్రతిపక్ష నాయకుడికి గుర్తించమని స్పీకర్ కార్యాలయం డైరెక్షన్ ఇవ్వమని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేశాడు. హైకోర్టు స్పీకర్ గారు నోటీస్ ఇచ్చింది. ఇది దాదాపు 6 నెలలు, సంవత్సరం, ఇంతవరకు సమాధానం లేదు. స్పీకర్ గారికి లేఖ రాశాడు జగన్మోహన్ రెడ్డి గారు, నన్ను సో నిబంధనల ప్రకారం ప్రతిపక్ష నాయకుడికి గుర్తించండి అని. కానీ ఆయనకి డైరెక్ట్గా లెటర్ ద్వారా సమాధానం చెప్పట్లేదు, కానీ ఉపన్యాసాల ద్వారా సమాధానం చెప్తున్నారు. నేను అనుకుంటుంది ఇక్కడ కీలకంగా పట్టుకుంటాడు జగన్. రేపు డిస్క్వాలిఫికేషన్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి సాయి గారు 60 రోజులు అయిన వెంటనే 61 రోజు డిస్క్వాలిఫై చేయొచ్చా? చేయరు. సహజంగా ఆ సదరు సభ్యులకి మీరు అన్లిమిటెడ్గా 60 రోజులు ఆబ్సెంట్ అయినారు, మేము మీద ఎందుకు చర్య తీసుకోకూడదో నోటీస్ ఇవ్వాలి, వాళ్ళ సమాధానం తీసుకోవాలి. తర్వాత స్పీకర్ కాదు, అసెంబ్లీ ఆమోదించాలి. అసెంబ్లీ ఆమోదిస్తుంది, ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కాబట్టి. అప్పుడు అసెంబ్లీలో పెట్టి ఆమోదించి చేయాలి. అంటే 60 రోజులు, 1.5 సంవత్సరం, 3 ఏళ్ళ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేస్తే అన్ని సవ్యంగా జరిగితే ఇంకొక 3 నెలలకో 4 నెలలకో అసెంబ్లీ వరకు రావచ్చు. అంటే ఇలా అనుకున్నట్టే జరిగిపోతే 3.5 సంవత్సరం ఈ ప్రభుత్వ వయసు అయిపోయిన తర్వాత డిస్క్వాలిఫై అవుతారు, ఇలా అనుకున్నట్టే జరిగితే. నెంబర్ 2, అయిన వెంటనే ఎలక్షన్ పెడతారా? మళ్ళీ దాన్ని రిజిస్టర్ అవుతుంది ఎలక్షన్ కమిషన్కి, వాళ్ళు ఒక 3 నెలలు 4 నెలలు. అంటే అన్ని సవ్యంగా జరిగిపోతే ఇలా అనుకున్నట్టు. ఇంకా జగన్ హాజరు కాకపోతే ఒక్కరోజు కూడా 4 ఏళ్ళకి ఎలక్షన్స్ వస్తుంది సాయి గారు. ఈ ప్రభుత్వ వయసు 4 ఏళ్ళు వస్తే ఎవరికి లాభం? ప్రభుత్వానికి గెలవచ్చు, వాడచ్చు నంద్యాలలాగా, కానీ ప్రతిపక్షానికి లడ్డించినట్టే కదా. ఇంకా వీళ్ళు ఏం పనిలే, ఈ పనిలోనే ఉండాలి. రెండోది నేను అనుకుంటుంది క్రూషియల్ పాయింట్, జగన్ గారు హైకోర్టులో వేసిన పిటిషన్కి స్పీకర్ కార్యాలయం సమాధానం చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన లెటర్కి డైరెక్ట్గా సమాధానం చెప్పలేదు. రీజన్ ఏంటంటే ప్రతిపక్ష నాయకుడు హోదా ఎలా ఇవ్వాలి? పొలిటికల్ అపాయింట్మెంట్గా ఉండాలి గవర్నమెంట్కి, రూలింగ్ గవర్నమెంట్కి, మరియు అపాయింట్మెంట్ గ్రూపుల్లో మేజర్ గ్రూప్గా ఉండాలి. స్పీకర్ డెసిషన్ ఇది చట్టసభలో ఉన్నటువంటి లీగాలిటీ. ఇది దీంట్లో ఎక్కడ 10% లేదు. 10% సాంప్రదాయం. కానీ ఇప్పుడు నిజంగా 10% అనేది రూల్ అయితే స్పీకర్ గారు వారి లెటర్కి ఇమ్మీడియట్గా సమాధానం కొట్టేవచ్చుగా. అయ్యా బాబు, నీది కుదరదు, ఆ రూల్స్ కుదరదు, 10% ఉండాలి, నీకు ఇవ్వడానికి కుదరదు, నువ్వు వస్తే రావాల్సిందే, లేకపోతే చట్టపరం చేసుకుని నోటీస్ ఎందుకు లేదు. హైకోర్టు 6 నెలల సంవత్సరం అవుతున్నాడు, ఎందుకు వాళ్ళకి హైకోర్టుకి సమాధానం చెప్పాలి? ఎందుకంటే చెప్పాలి, ఏమంటే పరిశీలిస్తున్నామని చెప్తారు తప్ప వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే 10% ఉండాలి
ఫలానా పాయింట్ ప్రకారం అని చెప్పడానికి పాయింట్ లేదు. ఇప్పుడు రేపు డిస్క్వాలిఫికేషన్ నోటిఫికేషన్ ఇస్తే జగన్ గారు ఏం చేస్తారు సాయి గారు? ఆల్రెడీ హైకోర్టు నుంచి మీకు నోటీస్ ఇచ్చున్నాం, నేను లెటర్ ఇచ్చున్నాను, నా హక్కుకు సంబంధించి, హక్కు కదా, ఏ సభ్యుడికైనా హక్కు కదా, ఆ హక్కుకు సంబంధించి మీరు ఏమి తేల్చకుండా డిస్క్వాలిఫికేషన్ ఎట్టిస్తాను, దీనికి సమాధానం చెప్పండి, తిరిగి ఆన్సర్ చేస్తాడు. దానికి సమాధానం చెప్పాలని నా ఇష్టం అని చెప్పడానికి లేదు కదా. ఒకళ్ళు ఇష్టం అంటే మళ్ళీ కోర్టుకు వెళ్తారు. కాబట్టి నాకు తెలిసి ఆయన డిస్క్వాలిఫై అవుతాడని అనుకోవట్లేదు, ఈ లీగాలిటీ ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే. కాబట్టి ప్రభుత్వం అనుకుంటే 4 ఏళ్ళ వరకు చేయొచ్చు, అన్ని అనుకూల సెటప్ చేసుకుంటే. 4 ఏళ్ళ తర్వాత చేస్తే ఎవడికి లాభము? ఖచ్చితంగా జగన్ గారికి ఏమైంది, 11 చోట్ల ఎలక్షన్ జరుగుతుంది, 11 చోట్ల ఓడించేస్తే ఈ మెయిన్ ఎలక్షన్స్ ఉపయోగపడుతుంది. నంద్యాలలాగా ప్రయోగం చేస్తారు. నంద్యాల 600 కోట్లు ఆ రోజుల్లోనే, ఇది ప్రభుత్వం జీవోలు, ఈ 11 జీవోలకి 11,000 కోట్లు కేటాయించాల్సి వస్తుంది. మంత్రులు మొత్తం క్యాబినెట్ 6 నెలల సంవత్సరాలు పడి ఉండాలి. 11 ఎవడికి లాభం? జగన్కే కదా. అన్ని ఓడిపోయిన నంద్యాల ఓడిపోయి ఏం చేసిన తర్వాత ఓడిపోలేదు. కాబట్టి డిస్క్వాలిఫై ఇప్పట్లో జరగదు. జరిగే పరిస్థితులు వచ్చినా కూడా అంత సులభం కాదు. అది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే లాభం అయితే, నష్టం అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రధానమైనటువంటి చర్చలు, ఆ చర్చల్లో ఉన్నటువంటి రెండవ పార్శ్వం.